కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి హృదయాందోళన అధిగమించాలి, మానసిక ప్రశాంతతని ముఖ్యంగా పెంపొందించుకోవాలి. గృహ వాహనాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలా అన్న విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లే నేపథ్యంలో కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి సరైన విధంగా నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళు ఈ యొక్క స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది. తల్లితో పాటు తండ్రి వారి యొక్క సహకారం, స్థిరాస్తులు, గృహ వాహన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అన్నీ కూడా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కనుక వీలైనంత వరకు ఏ కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నమైనా వీలైనంత వరకు ముఖ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి వారికి నిర్ణయ సామర్థ్యం విషయంలో, పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే విషయంలో, పూర్తిగా తీసుకోవడంలో మీ యొక్క ఆత్మీయుల మీద ఆధారపడే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే నిర్ణయ సామర్థ్యం విషయంలో కానీ, సహకారంలో కానీ, అదేవిధంగా ప్రయాణాలకు కానీ అవకాశం ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ఉద్వేగాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే మానసిక పరిస్థితిని మీరు నెలకొల్పుకున్న తర్వాతనే ప్రయాణాలైనా, ఆలోచనలైనా, సహకారమైనా, ఏదైనా సరే చర్చలైనా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి.